అప్పుల భారాన్ని బట్టి ఈ టెన్షన్తో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అంటే 4 షోలు చూసిన తర్వాత ఇంటికి వచ్చేవాడిని. అంత పిచ్చి సినిమాలు అంటే. ఎక్కడికి వెళ్ళారండి? పని మీద వెళ్ళానులే. ఎప్పుడు నన్ను అంత ఫోర్సు చేయలేదు మా భార్య. ఇంట్లో ఏమీ లేకపోయినా కానీ ఏమి అడిగేది కాదు. ఆ సమయానికి కావలసినవి అన్నీ సిద్ధపరిచి పెట్టాడు. ఎక్కడ తెచ్చేయడంటే ఏమి తెలియదు. నాకేం టెన్షన్, ఇది ఎలాగ తీరుతుంది ఈ సమస్య అంటే. ప్రార్థన లేదా? ప్రార్థన చేస్తాం. వాక్యం తెలీదా? వాక్యము తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఈ యొక్క అంతరంగంలో ఉన్న తలంపులు దేవునికి అప్పగిస్తే ఆయన తీస్తాడు. ఆయనకు అప్పగించకుండా మనలో మనమే కుమిలిపోతే ఏమన్నా చేయగలమా? మనం ఏమీ చేయలేమండి. ఏది చేసినా ఏం చేయగలడంట? ఆయనే. సమస్తం ఆయనకే సాధ్యం. ఆయనకు అప్పగించాలి. అప్పగించినప్పుడు దేవుడే మా జీవితాన్ని కట్టాడు, దేవుని పని కొరకు నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. కనుక మన జీవితంలో ఏదైతే సమస్య వదిలిపోతున్నామో దానిని ఎవరికి అప్పగించాలండి? ఎక్కడ? సంఘంలోనా? ఏంటండి? ఏకాంత ప్రార్థనలోని, కుటుంబంలో ఏంటంటే ఒంటరిగా ఉండే స్థలములో ఆయనకి నీ సమస్య ఏదో అప్పగించుకునే వారిగా అప్పగిస్తే దేవుడు తీస్తాడా? తీయడా? నా జీవితం అంతే దేవుడు మార్చాడు, మీ జీవితాన్ని కూడా మారుస్తాడు. దేవుని స్తోత్రం. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ఏమన్నాడు ఇక్కడ? ఉపవాసం చేయనట్టు మనుషులకు కనబడులని కాక రహస్యమందు నీ తండ్రికే కనబడవలని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తలను అంటుకుని నీ ముఖము కడుక్కొనవలను. తలంపులు అంటుకునే వారికి ఉండాలండి, అవును కదా? తలంపులు ఏదైతే దేవునికి విరుద్ధం ఉన్నాయో ఇవన్నీ అంటుకోవాలి. కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, నోటు ద్వారా ఏదైతే వ్యతిరేకత మనలో ఉంటున్నదో ఇవన్నీ అప్పగించుకునే వారిగా అప్పగించాలి. దేవునికి అప్పగించం కదా, దేవుడే చూస్తాడు అని ఊరుకుంటే కుదురుతుందా? అప్పగించుకున్న తర్వాత ఆ మాట మళ్ళా మన నోటిని వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇది ఎగిసేసి పడుతుందండి. ఇది అవును కదా? నాలుక నిప్పి పెట్టేదే. అది బయటకు వచ్చినప్పుడు ఏం చేయాలి? కడక్కని కొరిగితే సురుకుమంటదా అన్నదా? దాన్ని అలాగే చెయ్యమండి, బుద్ధి చెప్పం దానికి. వదిలేసేవారిగా, ఎంత మాట అంటే అంత మాటలు మాట్లాడేవారిగా ఉంటుంటాం. అది ఎంత మాత్రం మంచిది కాదండి. మనం దీవించబడాలి, కట్టబడాలి, ప్రభు కొరకు బ్రతకాలంటే ఏంటంటే సంఘ ప్రార్థన అవసరమే, ఉపవాస ప్రార్థన అవసరమే, అదే రీతిగా ఏకాంత ప్రార్థన ఇంకా ఎక్కువ అవసరం. దేవుని స్తోత్రం. ఏకాంత ప్రార్థనలోనే మనం సరిచేయబడతాం, దేవునికి అనుకూలంగా మలచబడడానికి అవకాశము ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చిన. దేవుడు అంట మనకేమిస్తాడండి? ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ఒప్పుకున్న దాన్ని బట్టే ప్రతిఫలం, ఒప్పుకోన దానికి ప్రతిఫలము రాదండి. ఒప్పుకున్న దానికి ప్రతిఫలం, ఒప్పుకోన దానికి దాని తెలుసు కదండి. ఎవరికండి? దేవునికి తెలుసు కదా. అంటే కుటుంబంలో ఏదైతే నిండుకున్నదో భర్తకు తెలుసా తెలీదా? తెలీదండి. అయినప్పటికీ భార్య ఎన్నిసార్లు చెప్తుంది? అయ్యా చక్కెర నిండుకున్నదయ్యా, పప్పు నిండుకున్నది, సామాన్లు అన్నీ నిండుకున్నాయి, ఎప్పుడు తెస్తావు? ఇంకా 2 పూటలకు ఉంటుందండి అక్కడ. అంటే ఈయన బద్ధకస్తుడు, తేడీన అని ఒక ముద్ర. అంటే ఆయనకి అలవాటు అయింది. నువ్వు ఇంకా 2 పూటలకు ఉండగానే అడుగుతావా? నీకు తెలీదా? ఎప్పుడైతే ఆ కొండలోది అయిపోతుందో అప్పుడు ఆయన తెచ్చిపెట్టేవాడిగా. అంటే దేవుడికి తెలుసండి నీకు ఎప్పుడు ఏది అవసరమో అది సమకూర్చేవాడిగా
ఆయన ఎరిగిన బిడ్డలకంట సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. దేవుని స్తోత్రం. అంటే మన దేవుడు గొప్ప దేవుడు అని తెలుసా? మనకి తెలీదా? తెలుసు. సమకూర్చిస్తాడని తెలుసా? తెలీదా? తెలుసు. దేవుని స్తోత్రం. కనుక ఆయన ఇస్తాడు. ఇచ్చే వరకు మనం ఏం చేయాలండి? ఓపుకతో ఎదురు చూసేవారిగా. దావీదు మహారాజు గారి గురించి మనకు తెలుసు కదండి. ఆయన ఎంతో దేవునికి నమ్మకమైన వ్యక్తి. ఆయన హృదయానుసారుడిగా ఉన్నాడు. ఆయన జీవితంలో ఏం చేశాడంటే చిన్న పొరపాటు చేశాడు. అవును కదండి, చిన్న పొరపాటు చేశాడు. చేసిన పొరపాటును బట్టి తనకి చాలా సమస్యలు, తన ఇంటి వారే తన మీదకే. చూడండి 2 సమయంలో 12వ అధ్యాయము 16 నుంచి అండి. చాలండి. ఇక్కడ మనం చూసినప్పుడు దావీదు మహారాజు గారు ఒక అంశాన్ని బట్టి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. నేలన పడి రొమ్ము కొట్టుకుంటూ ఏడుచుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కొరకు? ఎవరి కొరకు అండి? యూరియా భార్య దావీదునకు కనిన బిడ్డ కొరకు. పొరపాటు చేశాడు. ఆ పొరపాటును దేవుని సన్నిధిలో ఒప్పుకోకుండా ఆయన ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. మరి తప్పులు ఒప్పుకోకుండా ప్రార్థిస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా? నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమండి. అద్దం దగ్గరికి వెళ్ళి ముఖానికి ఉన్నదా లేదా, మంచిగా వస్త్రాలు వేసుకున్నామా లేదా, ఏంటండి బిడ్డ సారీ చక్కగా కట్టుకున్నాను లేదో చూడు, కుర్చీలు ఉన్నాయా లేదో చూడు, అన్నీ బాగున్నాయా, పర్లేదు మమ్మీ ఇల్లు. ఇవన్నీ చూసుకుంటాం. ప్రవర్తన ఇవన్నీ సరిగ్గా ఉన్నా లేకపోయినా పర్లేదు, అమ్మ చీర నువ్వు బలి కట్టుకున్నావని అడగే అవసరం లేదు మనకి. అక్క చూడండి ఎంత విలువైన చీర కట్టుకున్నా కానీ ఆ వచ్చి ఆ ముందే అక్కడ కూర్చుంటుంది బలిపీఠం దగ్గర. ఈ ఎత్తైన ప్రాంతాలు ఎప్పుడూ కోరుకోదు అనే స్థితి ఎవరికైనా ఉన్నదా? దావీదంట దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు సాధారణ వస్త్రాలు వేసుకుని దేవుని మందిరానికి తన హోదాను పక్కన పెట్టేవాడు. తన స్థితిని, తన ఉన్నతమైన ప్రభావాన్ని ఇచ్చింది దేవుడే. అయినప్పటికీ నేను రాజుని కాదని వెళితే వాళ్ళందరూ ఏం చేస్తారు? అరే రాజుగారు వస్తున్నారు రండి, ముందుకు తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఇది నాన్న దేవుని బిడ్డలుగా ప్రవర్తన సరి చేసుకోము మనము. వస్త్రాలు, అలంకరణ ఇవన్నీ సరి బాగున్నాయి లేదా అన్ని మంచుకునే పర్లేదు సూపర్ అనుకుని వెళతాం. కానీ దేవుడు ఏం చూస్తున్నాడు? నీ ప్రవర్తన, నీ అంతరంగాన్ని దేవుడు చూసేవాడిగా ఉంటాడు. అది చూసుకోవాలి. దేవుని మందిరంలో మనం ఎలాగున్నాం. ఒకసారి అండి మేము హైదరాబాద్లో బతకలేక జంగారెడ్డిగూడెం వెళ్ళిపోయినాం. స్టీవెన్సన్ గారు తెలుసు కదా, ఏడీసీ కమని గారు. అయితే అక్కడ ఆ సంఘంలో ముందు భాస్రామ గారు వెళ్ళింది. నేను ఎక్కువ వెళ్ళేవాను కాదు, పని నిమిత్తమై. దాని గురించి ఎప్పుడైనా నేను ఒకసారి వెళ్ళాను. వెళ్తుంటే ఇంకా జనాలు వస్తున్నారు. కానీ నేనైతే ఆ ఏడీసీ కమని గారు చెప్పులు తీసి రేఖలో చదువుతున్నాడు. ఆ చేపలన్నీ చదువుతున్నాడు మాట. ఫ్యాన్ గాలికి ఏం చేత ఎగురుతుంటాయి కదా మనుషులు కూర్చోకపోతే, ఇవన్నీ చదువుతున్నాడు. నేను వెళ్ళి వెనకాల సైడ్లో కూర్చున్నాను.
ఆయన చదువుతుంటే ఈ ముసలాయనకి అవసరమా, పక్కన కూర్చోవచ్చు కదా. ఆయన చదువుతుంటే చెప్పులు చదివాడు అక్కడ, మళ్ళీ లోనకు వచ్చాడు సాపలు చదువుతున్నాడు. ఏంటి అసలు ఈయన, అంత యవనస్తులు ఉన్నారు కదా, వాళ్ళు చదువుతారు కదా, లేకపోతే వచ్చిన వాళ్ళు చదువుకుని ఆ మడ తిప్పుకొని కూర్చుంటారు కదా, ఈయనకెందుకు ముసలాయన చాలా ఎగస్టాల్ చేస్తున్నాడు అన్నట్టుగా నా మనసులో నేను అనుకున్నానండి. నిజమండి, అలాగే అనుకున్నా. కానీ ఆయన సేపటి మనకు తెలియదు. ఫస్ట్ టైం వెళ్ళాను. తర్వాత పాటలన్నీ అయినాయి. వాక్య సమయానికి ఎక్కడికి వచ్చాడండి, స్టేజ్ మీదకి. అది ఈయన పాస్టర్ గారా అంటే, పాస్టర్ గారు అయ్యుండి అన్ని ఈయన అంటే ఎంత తగ్గింపు. అదే తన బిడ్డలందరూ మంచి పాటలు పాడతారే, పరిచయం చేస్తారే, ఈయన చాలా సంఘాలు ఉన్నాయే, రకరకాల ప్రాంతాలు తిరుగుతాడే, అయినప్పటికీ ఈయన ఎంత తగ్గించుకున్నాడు అంటే ఆయన చూసిన తర్వాత నాకు చాలా దీనత్వము వచ్చింది. ఇంత గొప్ప స్థితిలో ఉండి కూడా అంటే కాలు మీద కాలేసుకుని ఎర్రా నాయన ఇక్కడ రా, నువ్వు అది చూడు అని చెప్పవచ్చు. ఆ స్థితి ఉన్నది ఆయనకి, ఇంటర్నేషనల్ స్పీకర్ అయినప్పటికీ అన్ని పనులు ఆయన చేస్తున్నాడు. ఎప్పుడన్నా పిల్లలు చెప్పులు వదిలిపెడితే, ఏంటండి చెప్పులు చిన్నపిల్లలు వదిలిపెడితే ఆ చెప్పులు చుట్టి భద్రంగా ఎవరితో పంపించేవారండి, తన చేతి కింద ఉన్న సేవకులతో ఇంటికి పంపించేవాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాన ఇక్కడ అటువంటి పని ఎవరికైనా చెప్తే, ఇప్పుడు దాకా పాటలు పాడారు కదా ఇక్కడ బిడ్డలు, మన బిడ్డలేనా పాడారు కదా, అమ్మ ఇది పలానా ఆమె మర్చిపోయింది పట్టుకెళ్ళి ఇచ్చిరమ్మా అని అంటే వెళ్తారా, వెళ్తారా అండి? వెళ్తే నువ్వు వెళ్తామేమో పాస్టర్ గారి మీద గౌరవించి, మీ అమ్మ ఏమంటుంది, ఇంకెవరు దొరకలేదా చెప్పులు ఇచ్చి పంపించడానికి, మా పిల్లనా, వచ్చి వారం ప్రార్థనకు రారా వాళ్ళు? ఈ సంతోష్ పాస్టర్ గారు అన్ని ఇట్లానే చేస్తాడు ఆయన. మేము అనమండి అలాగని ఆయన హృదయం మీద చేసి చెప్పగలమా? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసు. పురుషులంతే, స్త్రీలు కూడా. అండ్ అంత మాటలో మా పిల్లల్ని పిలుస్తారంటే నాయ్ గారు, పిల్లడికి పనులు లేవా, ఉద్యోగం లేదా? ఏం లేవండి. నువ్వు ఆయన పని చేస్తే నీ పని దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన పని నువ్వు చేయి, నీ పని ఆయన. మేము ఆయన పని చేయమని చాలా దూరంగా పారిపోయినాం, అయినప్పటికీ మమ్మల్ని దేవుడు వదలలేదండి. పట్టుకుని దెబ్బలు కొట్టి పిలుచుకుని వచ్చి ఆయన పని చేయించుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఆయన దృష్టిలో ఉన్న వారిని ఆయన ఎంత మాత్రం వదిలిపెట్టే దేవుడు ఎప్పుడైనా చేయించుకోగలడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా చేయించుకుంటాను నిన్ను. దెబ్బలు తినేదాకెందుకు, ముందే వంగొచ్చు కదా. అవును కదండి, దెబ్బలు తినేదాకెందుకు, ముందే వంగొచ్చు కదా. ముందు వంగమండి, దెబ్బ తలిగినాకే వంగుతుంటాం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళిపోయినాం ఇప్పుడు సైడ్కి, బిడ్డ చనిపోయిన తర్వాత. ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. దావీదు అంటే ఇక్కడ అంటున్నాడు కదా, అపోస్తుల కార్యములు 13:22 మాట. అంటే దావీదు మహారాజు గారి గురించి దేవుడు సెలవిస్తున్నాడు, అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు. దేవుని స్తోత్రం. అంటే దినాన దేవుని యొక్క సంఘములో శావునికి ఇష్టలైన వారు, ప్రేమించేవారు, ఆయన చెప్పిన మాట వినేవారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఉన్నారండి ఎవరన్నా? పిలిచిన వెంటనే పరిగెట్టుకొచ్చేటోళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఉదాహరణకు చూడండి, ఇంట్లో అందరూ కూర్చుని భోజనం చేస్తున్నారు, అంటే చిన్న
సామెతకని చెప్తాను. భోజనం చేస్తున్నారు అనుకో, అప్పటికి పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, తల్లి అందరూ ఉన్నారు, ఒక 4-5 కూర్చొని తింటున్నాం. ఆ సమయంలో ఏమైపోయింది, సాల్ట్ అయిపోయింది. సాల్ట్ అయ్యాలి, కూరలో తక్కువ అయిపోయింది కదా. మరి ఇప్పుడు సాల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సాల్ట్ తేవాలంటే ఎవరిని పంపిస్తారు? ఎవరిని పంపిస్తారండి? దేవుని స్తోత్రం. అదే భర్తను వెళ్ళమని చాలా మంది ఉంటారు. ఏమంటే సాల్ట్ పట్టరండి వెళ్ళి. ఆయన తొందరగా ఉరుకులాడుకుంటూ వెళ్ళగలడా? వీళ్ళైతే 2 అడుగుల్లో చాలా తెలివైన వాళ్ళు అను కదండి. చాలా తెలివి ఉన్న దేవుని స్తోత్రం అను కదండి. చిన్న బిడ్డలు అయితే తొందరగా వెళ్ళి తేగలరు, పెద్దవాళ్ళు అయితే కొంత టైం పడుతుంది. కనుక ఈ దినాన దేవుని బిడ్డలుగా దేవుడు అంట ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? దావీదు మహారాజు గారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నేను ఎస్ఐ కుమారుడైన దావీదును కనుగొన్నాను, నేను ఒకరిని కనుగొన్నాను. ఈ దినాన సంఘములో ఫలానా వ్యక్తి మంచోడు, ఆయన అన్ని పనులు చేస్తాడు అని ఒక ఆలోచన సేవకుని వచ్చింది అనుకోండి. ఆలోచన నెరవేర్చడానికి ఆయనకు పనులు చెప్తుంటే పక్కలకి ఏమొస్తుంది? ఏమొస్తుందండి? కోపమో? మాకు చెప్పరా అని కదా. ఈ బిడ్డ ఇక్కడ ఉన్నది కదా, ఇప్పుడు అక్కడ ఏదన్నా అది అమ్మ ఇక్కడ ఇయ్య అంటే ఇస్తుంది, ఇది తొందరగా. వెనక అమ్మ ఇక్కడ రా అమ్మ, అక్కడ అది ఉన్నది ఇక్కడ ఇయ్య అంటే ఎట్లుంటుంది? చేతికి అందే దాన్ని తీసుకుంటామా, దూరంగా ఉన్న దాన్ని తీసుకుంటామా? ఆయన రావాలని కొంత టైం పడుతుంది. ఈయన పక్కన ఉన్నాడు, పిలిస్తే వెంటనే వస్తాడు. మరి వీళ్ళని కోరతామా, ఎదుటి దూరంగా ఉన్న వాళ్ళు కోరతామా? దగ్గరున్న వాళ్ళకే కదండి పని అప్పగించేది. అప్పగించే పని కూడా వెంటనే చేసే వారికి ఇంకా అప్పగించడానికి అవకాశము ఉంటుంది. దేవుని స్తోత్రం. మా సంఘంలో అట్లనే పీటర్ అనే వ్యక్తి ఉంటాడు. ఆయన ప్రతి ఒక్క ఏ విషయాన్ని అయినా పీటర్ అంటే చేస్తున్నానండి చెప్పుకుని వెంటనే ఆయన ఏ పని చేస్తున్నా, తింటున్నా చేయగడికి వచ్చేస్తాడు. ఇంకా చేసి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పొచ్చు కదంటే వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వాళ్ళు రావాలంటే కొంత టైం పడుతుంది. ఇప్పుడు ఆయన కనుక్కున్నాడు ఎవరినో, మరికి ఆ పని అప్పగించినప్పుడు నీకు కోపం వస్తుందంటే నువ్వు అందుబాటులో ఉండు. అందుబాటులో ఉంటే నీకే అప్పగిస్తారు. 11 గంటలకు ప్రార్థన అంటే ఎన్ని గంటలకు వస్తారండి? 12 గంటల దాకా వస్తూనే ముసురు పట్టింది అనుకోండి, అది ఆగదు సావదు, వస్తూనే ఉంటుంది. అట్లానే 12 గంటల దాకా వస్తూనే ఉంటారు. అమ్మ ఇంకా 2 పాటలు పాడండి అమ్మ. ఈ లోపల ముగించే టైంకి ఏమొస్తుంది? కూర్చున్న వాళ్ళకి విసుకొస్తుంది. మేము 11 గంటలకు వచ్చాం, ఈయన గంట అరగంట అని పెంచుతూ ఉంటున్నాడు. ఈయనేంటి ఈయన? అవును కదండి. సమస్య ఏమైతుంది? ఇప్పుడు ఎవరో వస్తారు అనే విషయాన్ని బట్టి కొద్ది లేట్ చేస్తుంటే మొదట వచ్చిన వాళ్ళకి ఏమొస్తుంది? నీరసమా వస్తుంది. ఇలా ఎన్నో ఉన్నాయి. దేవుని బిడ్డలుగా ఈ యొక్క దేవుని యొక్క మందిరము కట్టబడాలంటే ప్రతి ఒక్క విషయాన్ని ఏం చేసుకోండి, మనం సమర్థించుకుని చేసుకునేవారిగా. అయ్యా మేం చేస్తాం, పని వస్తుంది కదా, ఏం అవసరం దానికి? ఏమైనా చెయ్యాలంటారా? మేము చేస్తాం. నేను అనుకుంటున్నాను సహకరిస్తారని, అందుకని ఇంత సుందరంగా చూసినప్పుడు ఛానల్ ఆయన చూసినప్పుడు ఇక్కడ రూమ్ ఉండగా చూసినప్పటికి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అరే నేను 2 అయితే నిర్మించుకున్నాను కానీ ఇంత సుందరంగా లేవు. దేవుని స్తోత్రం. ఇట్లా లేవు మంది, కానీ పాస్టర్ గారు అయితే చాలా మంచిగా
నీట్గా చేశారంటే ఆయన ఒక్కరి ద్వారా కాదు, సంఘం సహకరిస్తేనే అయితే. దేవుని స్తోత్రం. కానీ చాలా బాగా చేశారు, అంటే మంచిగా సహకరిస్తున్నారు అన్ని విషయాల్లో అని నేను చూడంగా అనుకున్నా. దేవుని స్తోత్రం. అది మంచిదైతే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక కనుక్కున్నాడంట. కనుక్కున్న వ్యక్తి మరి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? పొరపాటు చేసి ఒప్పుకోకుండా ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? దేవునికి సన్నిధానములు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నా కొడుకుని బతికించు. ఏంటండి? నా కొడుకుని బ్రతికించమని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడా? విన్నాడు, కానీ జవాబు ఇవ్వలేదండి. ప్రతి ఒక్క ప్రార్థన వింటాడండి. ఏ ప్రార్థన చేసిన దేవుడు. దేవుని బిడ్డలైన మనము బయటికి ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తామండి? ప్రార్థన చేస్తామో చేయమా? మనకు అలవాటు, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పేశారు. నువ్వే పని నిమిత్తం వెళ్ళినా ప్రార్థన చేసుకుని మాత్రం కంపల్సరీ వెళ్తామా వెళ్ళమా? దేవుని స్తోత్రం. అది ఏ పనికైనా. నేను కూడా చిన్నప్పుడు అంటే నాకు అలవాటు ఉన్నదని చెప్పినా కదా, పిక్చర్లు సినిమాలు చూడడం, వెళ్ళినప్పుడు అయ్యా నేను వెళ్తున్నాను, క్షేమంగా నడిపించు, ఎటువంటి ఆటంకాలు ఉండొద్దు, డిస్టర్బెన్స్ ఉండొద్దు. ఏంటండి? లైన్లో ఉండకపోతే కొడతారు కదా, ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా కొట్టరు. కట్టి తీసుకుని ఉతుకుడే ఉతుకుడు. టీచరు కూడా కొట్టుండదు, అట్లా కొడతారు. అయినప్పటికీ ఆ దెబ్బ లెక్క చేయరు. ఏంటంటే మనకేం కావాలి? టికెట్ కావాలి. ఇప్పుడు రక్షణ అనే టికెట్ తీసుకున్నాం మనము. ఈ రక్షణ కొరకు ఎన్నెన్న దెబ్బలు తింటున్నామా? ఏమైనా ప్రయాసపడుతున్నామా? ఏమైనా పాటు పడుతున్నామా? దాని కొరకు ప్రయాసపడి ఆ యొక్క టికెట్ని మనం చివరి వరకు గట్టిగా పట్టుకోగలుగుతున్నామా? అవేమీ లేదు. నిజమండి. ఏ ప్రార్థన దేవుడు వింటాడు? ఈ ప్రార్థన చేసుకుని వెళ్ళిన ప్రతిసారి ఫస్ట్ ర్యాంక్లో వచ్చేది మనకి టికెట్. ఎప్పుడైతే ప్రార్థన చేయకుండా తొందరగా వెళ్ళేవాళ్ళం అనుకో, అప్పుడు టికెట్టే దొరికింది కాదు, హౌస్ఫుల్. అని కదండి, అలవాటు మనకి నేర్చుకున్నాం. ఇప్పుడు దావీదు మహారాజు ప్రార్థించాడు, కానీ ఏం చేయలేదు? ఒప్పుకోకుండా, అయ్యా నేను తప్పు చేశాను అయ్యా, కాబట్టి నా తప్పును క్షమించమని ఒప్పుకోకుండా ప్రార్థన చేసినందుకు దేవుడు ఆ బిడ్డను ఏం చేశాడంటే, మొత్తునందువలన కుమారుడు ఏం చేశాడంట? చనిపోయాడు. మరి కనుక్కున్నవాడు కదా, ఏర్పరచుకున్నవాడు కదా, దేవుని మనసు ఎరిగినటువంటి వాడు కదా, మనల్ని కూడా పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఎక్కడో ఉన్నవారు మనల్ని వెతికి పట్టుకుని నిలబెట్టాడు. సాక్షిగానో, పాటలు పాడేవారుగానో, సాక్ష్యాలు చెప్పేవారుగానో, దేవుని మాటలు ప్రకటించే ఏదో ఒక రకంగా దేవుడు మనల్ని పట్టుకుని పిలుచుకున్నాడు. పిలుచుకున్న మనము ఆ పని నుంచి వెళ్ళిపోతే దేవుడు ఊరుకుంటాడా? ఆ పని సరిగ్గా చేయకుండా ఉన్నట్లయితే దేవుడు ఊరుకుంటాడండి? ఎప్పటికీ దేవుడు ఆ పని చేసే వరకు దేవుడు ఏం చేస్తాడు? మన జీవితాన్ని కట్టేవాడుగా ఉంటాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ 12:1 చూద్దాం ఏమంటున్నాడు అక్కడ. చూసారండి, ఇక్కడ స్టోరీ ఉంటుంది ఆయన చేసిన పని గురించి. అయ్యా, ఇద్దరు వ్యక్తులు అయితే ఉన్నారు. ఒక వ్యక్తి ధనవంతుడు, ఒక వ్యక్తి అయితే బీదవాడు ఉన్నాడు. ఆయనకి ధనవంతుడికి చాలా గొర్రెలు ఉన్నాయి, బీదవాడికి ఒకటే గొర్రె ఉన్నది. ఆ గొర్రెని చాలా అల్లారి ముద్దుగా ఒక సొంత బిడ్డ వాళ్ళే చూసుకుంటూ పెంచుతున్నాడు. అయితే ఒక దినాన ధనవంతుడి ఇంటికి ఎవరు వచ్చారు? బంధువులు వచ్చారయ్యా. వస్తే ఆ యొక్క ధనవంతుడు ఉన్న గొర్రెను తీసుకుని వధించకుండా ఈ బీదవాడి గొర్రెని వధించాడయ్యా. మరి ఇప్పుడు ఏం చేయాలి ఆ వ్యక్తిని? అంటే ఏం చేయాలి? గొర్రెలు తీసుకున్న దానికి ప్రతిగా మళ్ళీ చెల్లించాలి, ఆయనకి శిక్ష విధించాలి అన్నట్టుగా దావీదు మాట్లాడుతున్నప్పుడు ఏ నాతాన్ గారు అంటారు కదా, ఏమని? ఆ వ్యక్తికి ఎవరో నువ్వే. దేవుని స్తోత్రం. ఇదేనా అటువంటి వ్యక్తులం కాదా మనం? మన పక్కన పెడతామండి, ఎదుటి వాళ్ళదే. అవును కదండి.
మన అలా ఉండాలి, సేఫ్గా లాకర్లో. ఎదుటి వాళ్ళ వస్తువులే వాడతాం, మన వస్తువులు ఎంత మాత్రమో. ఇది అన్యాయమే కాదండి? దావీదు అటువంటి పొరపాటు చేశాడు. ఇంకా మనం కిందకి వెళ్ళినప్పుడు చూద్దాం అంటున్నాడు 7వ వచనం దగ్గర నుంచి 12:7. ఆ మనుషుడు నీవే. ఆ, ఆ, ఆ. నీ యజమాని నగరుని నీకు అనుగ్రహించి నీ కౌగిట చేర్చి, ఆ, ఆ, ఇది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకిచ్చి ఉందును. దేవుని స్తోత్రం. అరే, నీకు కావాలంటే నన్ను అడగొచ్చు కదా. దేవుని స్తోత్రం. అంటే దేవుడు ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడు. అరే, నీకు రాజుగారికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు, తన భార్యలను, తన రాశులను, తన ఆస్తిని, సమస్తాన్ని నీకు ఇచ్చి ఆ కుర్చీ మీద కూర్చోబెడితే నువ్వు ఎవరో గొర్రె కావాలని తెచ్చుకుంటే అది కుదురుతుందయ్యా? కావాలని నన్ను అడగపోయావా? ఏంటండి, అడుగుడి మీకు అంటే ఏదైనా కానీ అదే కదండి మాట్లాడుతున్నాడు అక్కడ. ఏమని అంటున్నాడు అక్కడ? 8వ మాట చదవండి మళ్ళీ ఒకసారి. నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని, యూదా వారిని నీకు అప్పగించి తిని ఇది చాలదని అనుకుని ఎడల మరి ఎక్కువగా నేను నీకు ఇచ్చి ఉంది. చాలదంటే ఇద్దును కదయ్యా, ఎందుకు ఈ పాపం పని చేసినావు? ఏంటండి, నీకు చాలదంటే నిద్దును కదా, నువ్వెందుకు తప్పు చేస్తున్నావు? నువ్వెందుకు పొరపాటు చేస్తున్నావు? అరే, నా హృదయానుసారుడు అనుకున్నానే, నిన్ను ఎన్నుకున్నానే, నువ్వు గొప్పవాడు అవుతావు అనుకున్నానే, నువ్వు న్యాయంగా నడుస్తావు అనుకున్నానే, నీకు రాజ్యాన్ని కట్టబెట్టానే, మరేంటి పని? నీకు కావాలంటే నన్ను అడగొచ్చు కదా, నేను ఇద్దునయ్యా. దేవుని స్తోత్రం. సరే అండి, ఎంత మంచిగా ముద్దుగా అడుగుతున్నట్టే కదా ఈ మాట. పిల్లలు అల్లరి చేసినప్పుడు పక్క వాళ్ళు దాని కొరకు తల్లిదండ్రులు ఏమంటారు? అరే, నువ్వు ఏడకు, ఆ పాపకి ఇచ్చే, నేను కొనుక్కొస్తాను రా, నీకు అంతకంటే మంచిది నేను కొనుక్కొస్తాను, నువ్వు ఏడొద్దు, అది వాళ్ళది, అది వాళ్ళ సొమ్ము మనకు వద్దురా నాన్న, నేను కొనుక్కొస్తాను కదా అన్నట్టుగా దేవుడు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? సేవకుని ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన డైరెక్ట్గా రాలేదండి, సేవకుని పంపించి సేవకుని ద్వారా మాట్లాడు. నీకు కావాలంటే నిద్దును కదా, నువ్వెందుకు ఈ పని చేసావు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. 10వ వచనం. చూసారండి, నువ్వు ఆ రీతిగా చేసిన దాన్ని బట్టి ఏమంటున్నాడు ఇక్కడ? నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుని హృదయానుసారమైన మనుషుడే, దేవుని ఇష్టడైన మనుషుడే, దేవుని ఏర్పరచుకున్న కుమారుడే అయినప్పటికీ తన ఆలోచన ప్రకారంగా ఏంటండి, తన ఆలోచన ప్రకారంగా చేసిన పొరపాటును బట్టి తన కుటుంబమే తన మీదకి ఏం చేస్తున్నారు? యుద్ధానికే. దేవుని స్తోత్రం. ఈ దినాన మన కుటుంబంలో మనం చేసిన పొరపాటులు, మనం చేసిన తప్పుదమ్ములు, మనం చేసిన ప్రతి ఒక్క ఆలోచన దేవుని సన్నిధానంలో ఒప్పుకోకుండా ఉండదానిని బట్టి మన కుమారులు, మన కుమార్తెలు మన మీద ఏం చేస్తున్నారండి? తిరుగుబాటు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అవును కదండి. చెప్పుతుంటే అరే తల్లి అలా కాదురా, ఇలాకుండా మమ్మీ నీకేం తెలియదు, డాడీ మీరేం చదువుకున్నారని. ఎంత క్లాస్ చదువా మేము డిగ్రీలు, బీడీలు ఇవన్నీ చేస్తున్నాం, మీకంటే ఎక్కువ చదువుకున్నా, నీకేం తెలీదు మమ్మీ అని బిడ్డలు లేరండి. చిన్న బిడ్డతో సహా పలికే మాటలవే, నీకేం తెలీదు. తెలియకుండానే పెంచినామా? ఏంటండి, తెలియకుండానే పెంచుతున్నామా బిడ్డలనే?
అంటే మనం ఉన్న స్థితిలో వాళ్ళు ఉండకుండా ఇంకా ఉన్నతంగా ఉండాలని ఎంతో ప్రయత్నాలు చేసి, అప్పులు చేసి, రాత్రనక పగలనక కష్టపడి వాళ్ళని పెంచుతూ ఉంటుంటే, ఏది అడిగితే అది ఇస్తుంటే వాళ్ళు అంటారు, మమ్మీ నీకేమీ తెలియదు. కానీ దావీదు అన్నాడు, మరి నన్ను అడిగితే నేను ఇద్దును కదా, నువ్వెందుకు అటువంటి పొరపాటు చేస్తున్నావు? ఇందుకనే కదా నీకు సమస్య వచ్చింది. మరి మోకరించి ప్రార్థించినప్పుడు ఈ పొరపాట్లన్నీ మన దేవుని సన్నిధానంలో ఒప్పుకుంటున్నామా? ఒంటరి గదిలో అయ్యా మాటల్లో చేసినామయ్యా, తలంపులో చేసినామయ్యా, పనుల్లో చేసినాం, ఉద్యోగంలో, ప్రయాణాల్లో రకరకాల చూపులు నాలో ఉన్నాయి. యోబు గారు అంటాడు, నా కంటితో నేను నిబంధన చేసుకున్నాను, నేను కన్యకుని ఎలాగా చూదును. పురుషులైన వారు వాళ్ళ ముసలోళ్ళైనా కానీ కింద నుంచి పైకి చూస్తారండి. సిటీల్లో అనుకో వాళ్ళు వేసుకున్న డ్రెస్సులను బట్టి చూస్తారు. మరి ఇక్కడేం వచ్చింది రోగం? అవునా కాదండి? నేనేం తప్పు మాట్లాడుతున్నాను? మరి మనకున్నారు కదా అటువంటి బిడ్డలు, మనకున్నారు కదా ఇంట్లో ఆడపిల్లలు. ఈరోజు నువ్వు చూస్తే నీ కుటుంబాన్ని ఎవరు చూడరా? నువ్వు చేసిందే కదా దావీదు, ఆయన చేసింది ఆయన మీదకి వచ్చిందా లేదు ఇది దినాన? ఏమొచ్చిందో రోగం, మాయ రోగం అని మనక మళ్ళా తిట్టుకునేవారుగా ఉంటాం. మరి ఇవన్నీ ఆ ఒంటరి గదిలో, ఏకాంత ప్రార్థన గదిలో ఏంటండి ఒప్పుకుంటున్నామా? ఈ చూపులు సరిచేయి, ఈ మాటలు సరిచేయి, ఈ ఆలోచన సరిచేయి, ఇవన్నీ నాలోనే ఉన్నాయి. యోనా గారు ఒప్పుకోలేదా? అయ్యా ఈ తుఫాను నన్ను బట్టి వచ్చింది, నన్ను ఎత్తిపాడేయండి, వెంటనే తగ్గిపోదు. నిన్ను బట్టి, నన్ను బట్టి, మనల్ని బట్టి మన బిడ్డలు ఏం చేస్తున్నారు? మనకే విరోధులుగా మారుతున్నారు. కారణం ఏంటండి? మనం చేసిన తప్పుదమ్ములు ఒప్పుకోకుండా ప్రార్థన చేస్తున్న విధానాన్ని బట్టి ఏంటండి ఏమొస్తుంది? ఇప్పుడు సమస్య. పురుషులకి ఎక్కువ టైం ఉండదండి ప్రార్థన చేయడానికి, స్త్రీలకు ఎక్కువ టైము దొరుకుతుంది, దొరకదా? ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు అయితే దొరకదు అనుకో, ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి టైం దొరుకుతుంది, దొరకదండి? అమ్మ చెప్పండి అమ్మ, టైం దొరుకుతుందా? అసలు టైం లేదండి అన్న వాళ్ళకి ఎవరన్నా ఉన్నారా? ఎవరికి టైం లేదంటండి. ఎందుకు పెట్టారు ఉపవాస కొడుకులు? టైం, చాలా టైం ఉంటుందో ఉండదండి? ఆ టైంలో నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ కుటుంబం కొరకు, నీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థించే సమయం ఎంతైనా ఉన్నదా? ఎంత ఉన్నదండి? ఉన్నదండి? సంఘ ప్రార్థన తప్ప వేరే ప్రార్థన మనకే ఉన్నదా? లేదండి. మరి కుటుంబాన్ని బట్టి, మనం చేసే పనులు బట్టి భారం ఉన్నదా లేదా మనకి? మేము మా పరిస్థితి లేని టైంలో 3 పూట్ల కడుపు నిండా నా భార్య ఆహారం తినేదండి. లేని స్థితిలోనే మేము ఎప్పుడైతే పరిచర్యకు వచ్చినామో, ఈ పరిచర్యకు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆమె ఒకటే పూట తింటుంది అన్నం. దేవుని స్తోత్రం. ఒకటే పూట. ఎప్పుడు చూసినా ఉపవాసం, ఉపవాసం, ఉపవాసం. దేని గురించి? పరిచర్య గురించి, భర్త గురించి, ఏంటంటే బిడ్డల గురించి, వారి భవిష్యత్తుల గురించి, మనకు అప్పగించిన పనిలో నమ్మకస్తులుగా ముందుకి కొనసాగడం గురించి. ఎక్కువ ప్రార్థించే సమయం నాకు ఉండదండి. నేను కూడా, పాస్టర్ గారు చెప్పారు, చాలాసార్లు పిలిచారు, నాకు టైం లేక నేను రాలేదు.
చెప్పున ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏంటంటే నాకు అసలు ఇచ్చిన మాట ఏంటంటే, మొదటి మాట కీర్తనలో మొదటి మాట ఇచ్చాడు, దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండక, ఏంటమ్మా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవారు ధన్యులు. దేవుని స్తోత్రం. ఇప్పుడు దివారాత్రము ధ్యానించేవారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉన్నారండి? బైబిల్ గ్రంథాన్ని చదివారు ఎవరైనా ఉన్నారా? ఉదయం సాయంత్రం రాత్రి పగళ్ళు చదువుతున్నారా అమ్మా? ఆయన అనండి, చదువుతున్నామని ఏదైనా మాట చెప్పండి. మేము మాట్లాడడం లేదు. చదువుతున్నారా? చదివితే దేవుడు మీ ఇంటిని కడతాడు, మిమ్మల్ని కడతాడు, మీ జీవితాన్ని స్థిరపరిచేవాడుగా. మీరు ఎలా కావాలనుకుంటే అలాగే సిద్ధపరుస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. అవును కదండి, కడతాడు ఆయన. అంటే ఎలా చదవాలంట? దివారాత్రములు ఆనందించుచు ధ్యానించాలి. ఆనందించాలంట. ఒక మంచి కూర వండుకున్నాం అనుకోండి, 3 పూట్ల ఉపవాసం ఉన్నది కదా, 3 రోజులు. మనకి 3 రోజులు అయిన తర్వాత ఆ రోజు మనం తింటాం కదా, ఆ రోజు మనకి ఎంత ఆనందం వస్తుంది. ఏమండి, మటన్ అట్టుకు రండి, చికెన్ అట్టు రండి, నాలుక ఏమైంది? చప్పబడిపోయిందండి. ఆ రోజు ఈ 3 రోజులు ఉపవాసం ఉన్న దానికి ప్రతిగా ఆనందించుకుంటూ, మరి ఆ ఆనందం ఈ ఉపవాస దినాల్లో ఆనందం ఉన్నదా? దేని గురించి ఆనందించో? చెప్పిన దానికి మార్కులు వేస్తాయా? ఇది బాగాలేదు ఆయన అంతే, అట్లా చెప్పుకుంటారు. ఆయన ఏది చెప్పుకుంటాడులే, ఈయన ఏది చెప్పుకుంటారు. ఎవరికో మార్కులు వేయటం తప్ప మనకి మనం సరి చేసుకునే స్థితి ఎవరి దగ్గర ఉండదండి. అది నాకని ఎప్పుడన్నా తీసుకున్నామా? ఆ మాట నాకే అంటే నీ జీవితం కట్టబడుతుంది. దేవుని స్తోత్రం. ఆ మాట నాకే, ఏదైనా నాకే అనుకోవాలి. ఏంటండి, మంత్రసాని అంట బిడ్డ వచ్చినా పడుతుందంట. ఏంటండి, ఇంకోటి వచ్చినా పట్టాలి. ఎందుకంటే ఆ మంత్రసాని పురుడు పైన వచ్చింది కనుక. మరి దేవుని అంతకు వచ్చిన నీవు ఏం చేయాలి? ఏ మాట అయినా అది నాదండి, ఇది నాలోనే ఉన్నది లోపం, నాలో ఈ లోటు ఉన్నది, నాలో ఈ పొరపాటు ఉన్నది, అది నా గురించి పాస్టర్ గారికి అన్నీ తెలుసండి. అంటే ఇక్కడికి ఎందుకు వచ్చినామండి ఇప్పుడు? ఏంటండి, చెప్పున్న ఆ రోజు ఆ వాక్యం అయితే నా మైండ్లోకి వచ్చింది, అది దేవుడు ఇచ్చాడు. దాన్ని బట్టి ఇప్పటిదాకా వాక్యం చూసుకోవడం నాకు టైమే. దసరా సీజను, నేను జాబ్ చేస్తాను కాబట్టి అసలు ఖాళీ. నిన్న కూడా డ్యూటీకి వెళ్ళి రాత్రి 9 గంటలకు వచ్చి 10 గంటలకే బస్సు ఎక్కి మేము బయలుదేరి వచ్చినాం. వస్తున్న బస్సులో రాత్రి వాక్యాన్ని, రేపటికి ఈ దినానికే సిద్ధపరిచిన వాక్యం ఇది. అంటే ఆ మాట ఇచ్చినావు కదా, ఆ మాటకే సెట్ అదేది ఏమున్నది నాయన అని అంటే రాత్రి మాటలు దేవుడిచ్చాడు. అంటే ఇప్పుడు మనం నేర్చుకున్న మాటల్లో ఆ కీర్తనల వాక్యానికి ఏమైనా సెట్ అయిందండి ఇది? ఇక్కడ మనం చూసుకున్నప్పుడు అంటాడు కదా, ఏమంటాడు? 11 సమయాలు ఆ 13 చూసారండి. ఇప్పుడు తను చేసిన పాపం ఒప్పుకోకుండా ప్రార్థన చేయడాన్ని బట్టి ఆయన మీదకే వచ్చింది, బిడ్డ మీదకే మరణం వచ్చింది. నాయన నువ్వైతే చనిపోవగానే నీ ఇంటి వారి ద్వారా నీకేముంటుంది? సాధన ఉంటుందని చెప్పాడు. చివరిగా చూసుకున్నప్పుడు ఆయన మాటలు చెప్పంట ఆయన వెళ్ళిపోయాడు. నువ్వు చేసిన పని ద్వారా దేవుని దూషించేవారు చాలామంది ఉన్నారయ్యా. దేవుని స్తోత్రం. ఈ దినాన్ని మనం నడిచే నడతను బట్టి
దేవుని దూషించేవారు లేరా? ఉన్నారా లేరండి? మీరు చర్చికి వెళ్తారు కదా, ఏంటి ఇలాగ ఉంటున్నారు? మీదే చర్చి, మీ సేవకుడు ఎవరు ఇలాగే నేర్పుతున్నాడా? ఇలాగ చెప్తున్నాడు ఆయన. ఏంటండి, ఆయనకి ఆ మాటలు వచ్చినాయో లేవు, మా కళ్ళెదరకుండా మమ్మల్ని ఇలా చేయి చూపుతూ తిట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేని కొరకు? దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చిన బిడ్డలు వారి ప్రవర్తన సరిలేకుండా ఇంటి దగ్గరికి వెళ్ళి కచ్చాబిగించుకొని గొడవెట్టుకున్న దాన్ని బట్టి. ఇదే నా నేర్పుతున్నారు అమ్మా, ఇదా నేర్పేది? మేము పైన ఉంటాంలేండి, 3వ ఫ్లోర్లు ఉంటాం. ఇప్పుడు దావీదును బట్టి ఏమొచ్చింది? ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు గొప్ప హేతువు కలుగు చేస్తూ గనుక నిశ్చయముగా. చూసారండి, దేవుని దూషించడానికి కారణం పట్టుకున్నారు. అరే ఇష్టానుసారం మనుషులు అన్నాడు కదా, ఇంతవరకు ఆయనతో తిరిగాడు, బైబిల్ అట్టుకి తాకి తిరిగి అడిగిన పాస్టర్ గారు కూడా. మరి ఏంటి నిలగొన్నాడు? మరి ఆరాధనలు తెగ గంతులేసి వారు వెళ్ళే, మరి ఏంటి ఇలాగగా బయటకు వచ్చి గంతులేస్తున్నారు? అరే చర్చిలో ముసుగులు వేసుకుంటారు కదా, ఈ దినాన్ని ఏంటి ఇక్కడ ఇలాగున్నారు అండం లేదా? అంటే మనం చేసిన పనులు బట్టి దేవునికి ఏమొస్తుంది? నిందా. ఆయన గాయాలు రేపుతున్నామండి. ఏం చేస్తున్నాం? ఆయన గాయములు రేపేవారికి ఉంటున్నాం. ఆయన గాయములు రేపకుండా ఉండాలంటే మనకు మనం ఏం చేసుకోవాలండి? ఏం చేసుకోవాలి? ఆ గదిలోనికి వెళ్ళినప్పుడు, రహస్యమందున్న తండ్రికి మొర్ర పెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు మన రహస్య పాత్ర యొక్క పాపము కూడా ఏం చేయాలంట? ఏం చేయాలండి? దేవుని సన్నిధానములో ఒప్పుకునేవారిగా. కొంతమంది తప్పు చేస్తారండి, తప్పు చేసి నేనేమి చేయలేదు అన్నట్టుకుంటారు. ఒక దినాన నేను అటువంటి రీతికి ఉండేవాడిని. ఎందుకంటే ఎవరి గురించి చెప్తే ఎవరు ఊరుకుంటారు? నా గురించి నేనే చెప్పుకుంటాను. నా ప్రవర్తన ఏంటో, నా జీవిత విధానము అని కదండి. అటువంటి విషయములైనా ఏంటండి, నా భార్య నన్ను ఏమనలేదు అంటే నీ ప్రవర్తన ఏంటో నాకు అర్థమైందండి, నేను ఎందుకు దూషిస్తా? ఏంటండి, నాకంటే ఎక్కువ పనిలో కష్టపడేది ఆమె. దేవుని స్తోత్రం. ఇంకా ఆమెకు ఆయుస్సు ఆరోగ్యం ఇచ్చి దేవుడు ఇంకా బహుబలంగా వాడుకొనిలాగన ఏం చేయాలంటే మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకము మా పరిచర్య గురించి చేసుకుని మీరు ప్రార్థన చేయండి. ఇంకా బహుబలంగా వాడబడులాగిన ఏంటండి మా కుటుంబము మా బంధువర్గము దేవుని కొరకు ఉండులాగిన ప్రార్థనలు అయితే చేయండి. ఇంకొక మాట, చివరి మాట చూసుకుని ముగించుకుందాం. 1 రాజులు 15:4. చాలండి. ఇక్కడ దావీదు అంట ఆ యూరియా భార్య విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా ఏం చేయలేదంట, తప్పు చేయలేదు. దేవుని స్తోత్రం. కనికి దినాన దేవుని బిడ్డలుగా దేవుడు మనల్ని దర్శించినప్పుడు, ఆయన కొరకు మనం ఆడబడుతున్నప్పుడు పొరపాట్లు ఉండక మానవు. ఉన్న మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలి? సరి చేసుకునే వారికి ఉండాలి. సేవకుని ద్వారా హెచ్చరికలు వస్తాయి, దేవుని ద్వారా హెచ్చరికలు వస్తాయి, వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు, దర్శనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడే వారికి ఉంటారు. మంచి దర్శన వరం కలిగిన సేవకులు మీకు ఉన్నారు. ఎన్నో దర్శనాలు వస్తాయి. నేను అనుకుంటా చాలాసార్లు కొన్ని దర్శనాలు మాకు కూడా చెప్తుంటారు. మేము అనుకుంటాం చాలాసార్లు, పాస్టర్ గారితో ఎప్పుడు అనలేదు కానీ మౌనికమ్మ చెప్తుంది ఇలాగ అంటుండే అయ్యగారు అని అంటే, అమ్మ మేము పాస్టర్ గారికి ఉన్నాను దర్శనాలు, మాకే వస్తుంటే బాగుంటుండే, మేము ఇంకా దేవుళ్ళో ఎదగడానికి అవకాశము ఉండదు. నిజమేనండి, చాలా వ్యక్తుల కొరకు దేవుడు దర్శనాలు చూపిస్తున్నాడు. మరి దర్శనం చూపించిన విధంగా ఉండగలుగుతున్నారా? ఏంటండి, ఆ దర్శనానికి అంట కట్టబడి ఉంటున్నారా?
ఆ చెప్పిన మాట ప్రకారంగా, సేవకుడు చెప్పిన మాట ప్రకారంగా మనం ఉన్నట్లయితే వాక్యమైన దేవుడు మన జీవితాన్ని కట్టేవాడిగా ఉంటాడు. మా జీవితం కూడా చూడండి, ప్రార్థన చేయండి, కనిపెట్టండి అని అడుగుతాం. కనిపెట్టి చెప్పినప్పుడు ఆ కనిపెట్టిన మాట అది నాకని తీసుకుంటే నీ జీవితంలో కార్యమో జరుగుతుంది. దేవుని స్తోత్రం. వాళ్ళు అలాగే చెప్పుకుంటారులే అండి, మన పనులు మనం చేసుకోవాలంటే ఇంకెందుకు అడుగు. నువ్వు హాయిగా గుర్ర పట్టిన తర్వాత ఇంట్లో సేవకుడేమో ఏం చేస్తాడు, ఆకలి దప్పులు అనక ప్రార్థన చేస్తాడు. అవునే కాదండి? మరి దాని గురించి ఆయుష్ పోతుంది, ఆరోగ్యం పోతుంది, సరైన స్థితి ఉండదు. ఇన్ని కష్టతరమైన పరిస్థితుల్లో దేవుడు దర్శనం ద్వారా నీతో మాట్లాడినప్పుడు ఆ దర్శనాన్ని తీసుకోవాలా వద్దండి? తీసుకోవాలి కదా. మరి అడిగింది నువ్వే కదా. కనిపెట్టి ప్రార్థన. చాలామంది అంటారు బిడ్డల గురించి కనిపెట్టి ప్రార్థన చేయండి అండి. సేవకులేండి చేసింది, నువ్వు చేయవా ఏంటండి? నువ్వు చేయవా? నువ్వు కనిపెంచిన బిడ్డల కొరకు నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయలేవా? సంపాదిస్తావా? సంపాదన ద్వారా ఏమవుతుందండి? రకరకాల వ్యసనాలు పాలైపోతారు కదా. సంపాదించొద్దు నేను అంటలేదండి. ముఖ్యంగా దేవుని వాక్యానికి మనం ఏం చేయాలండి? అప్పగించుకునేవారుగా ఉండాలి. ఏదైతే దేవుడు మాట్లాడతాడో ఆ మాటలకి వంగి శిరస వంచి ఆయన సన్నిధానంలో మనం ఏం చేయాలని నడిచేవారిగా ఉండాలి. అవునే కాదండి? నిజమైన దేవుని సన్నిధానంలో ఇక్కడ చాలా మా సంఘాల్లో ఏంటండి సమస్యలు వచ్చినప్పుడు మేము చెప్తాం, అమ్మ 3 రోజులు ప్రార్థన పెట్టుకో, అమ్మ 7 రోజులు ప్రార్థన పెట్టుకో, నీ సమస్య అనేది పోతుంది. అయితే ఆ రీతిగానే వాళ్ళ కూడుకులు పెట్టుకుంటారు. మరి కూడుకులు పెట్టుకున్న తర్వాత మరి ఇంటికి వెళ్ళినప్పుడు దేవునికి ఏమన్నా సమర్పించుకుంటారా? ఉండొద్దండి. వచ్చిన సేవకులకి ఏమన్నా ఇవ్వాలి, అక్కర్లేద్దా? ఇవ్వాలా? ఇస్తారా? నీ కొరకు ఉపవాసం ఉండి కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాడంటే, నీ ఇంటికి సేవకుడు వచ్చాడంటే ఏదో ఒకటి ఇచ్చి పంపించాలా, అక్కర్లేదండి? నీ దగ్గర ఏమీ లేదా? చెమ్మడి మంచి నీళ్ళు ఇచ్చి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి పంపించు. అది ఎక్కడ ఉంటుందన్న ప్రతిఫలం? ఇప్పుడు సంఘం అంతా వచ్చి ప్రార్థన చేస్తున్నారు, సంఘానికి అంతటికి ఎడుతున్నావు, కానీ సేవకుడి చేతులు ఏమైనా ఎడుతున్నావా? హెచ్చరిస్తే ఏంటండి? మార్చబడ్డారు. తర్వాత దానిని బట్టి వాళ్ళు ఏం చేయాలి తెలుసుకుని, ఉపవాస దినాలు ఎన్ని దినాలు ఉన్నాయి అన్ని దినాలు కూడా అక్కడ వాళ్ళ ఇంట్లో ఎంత ఖర్చు అవుతుందో, నేను ఎక్కువ ఏం తిన్నాను అనుకో, నాకు ఎంత అవుతుంది? ఒక 50 రూపాయలు అవుతుంది రోజుకి. అవును కదండి? నీ కుటుంబం అంతా ఉపవాసం ఉన్నారనుకో, 450 ఎంత అవుతుందండి? ఎంత? 200. ఆ రోజు మొదటి కూడికి, మరి 2 కూడికి 2 ఉన్నారనుకో, అవును కదండి? ఆ రోజు నీకు ఎంత ఖర్చు అవుతుందో అంత ఎవరికి ఇవ్వాలి? దేవుని వాక్యంలో ఉన్నదా లేదండి? ఉన్నదా? అమ్మా ఇవన్నీ దాచుకుని చివరి రోజుని చికెన్ బిర్యానీ వండుకుని తినే అమ్మ నువ్వు బలపడతావని దేవుడు చెప్పాడా? పేదలకి దీనికి దరిద్రులకి ఏం చేయమన్నాడు? పెట్టమన్నాడా లేదా? మరి నీ పక్షాన కన్నీటి కార్చి దీనుడిగా మొరపెడుతున్న ఆ సేవకుని చేతులు పెడుతున్నాం మనం. అంతా కలిసి దిశొకలాగా ఏంటండి 50 పెట్టి చేతులు పంపించే వాళ్ళు చాలా మంది. అది మంచిదా? మరి సంఘానికి 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నావు, ఇన్ని దినాల్లో కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసినందుకు, ఆ మోకరించి ఏంటంటే కన్నీళ్ళు కార్చినందుకు సేవకుడికి ఏమని పెడుతున్నావా? మరి సేవకుడి కన్నీరు దేవుడు చూస్తున్నాడా లేదా? దాని ద్వారా మనకు శాపమా లేదా? మరి ఇటువంటి సమస్యలన్నీ ఎక్కడున్నాయంటే మన జీవితంలో ఉంటున్నాయి. దీవించబడలేదండి అయ్యగారు. ఎలా దీవించబడతాం? మన లోటుపాట్లు సరి చేసుకోవాలి కదా. పనివాడు జీతానికి పాత్రుడు. అదే పని చేసినా ఆ జీతం మొరపెడుతున్నాడు, ఇది నీది కాదు, ఎవరిది? వాళ్ళది. ఎవడు పని చేశాడో వాడికి ఇచ్చేయాలి కదా. ఇచ్చేసి వరకు అది ఏం చేస్తుంది? నేను పీడించుకుంటూనే, నువ్వెంత దాచిపెట్టావో అంత నష్టంగా వెళ్ళిపోతుంటుందండి. కనుక ఇది నాన్న దేవుని బిడ్డలుగా
మన జీవితాన్ని దేవునికి అప్పగించాలి. గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు మన సమస్య ఏదో చెప్పడమే కాదు, కానీ మన అంతరంగ స్వభావం ఏదో దేవునికి చెప్పినప్పుడు, మందిరంగా కూడుకుని సహవాసంగా ప్రార్థన చేసినప్పుడు, ఏక మనసుతో ప్రార్థిస్తే దేవుడు సంఘాన్ని కడతాడు, మన కుటుంబాలు కడతాడు, మన బిడ్డల జీవితానికి స్థిరమైన జీవితాన్ని ఇచ్చేవాడిగా ఉంటాడు. దావిడి జీవితంలో అలా ఆ ఒక్క తప్పు తప్ప వేరే తప్పు లేదని దేవుడు ఏ రీతిగా సాక్ష్యం చెప్పి ఉన్నాడో, అదే రీతిగా మా యొక్క సంఘ జీవితంలో మా బిడ్డలు చాలా గొప్ప వాళ్ళని సేవకులు సాక్ష్యం చెప్తున్నారు. అటువంటి సాక్ష్యాన్ని దేవుని యొక్క బిడలైన వారు, సంఘ బిడలైన వారు అందరూ ఏమో కలిగి ఉండాలండి? నమ్మకస్తులుగా ఉండాలి. కొద్ది మాటల దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయం ఇచ్చిన దేవుని సేవకులకు, వచ్చిన పాస్టర్ గారికి, అలాగే వాద్యాలు వాయించే వారికి, పాటలు పాడిన వారికి, సంఘ బిడ్డలందరికీ మా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.